మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. సినిమాలో ఒక భోగమేషం వేసేటువంటి కంగనా రావత్ గారు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను. రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశంలో త్యాగాలు చేసినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే, త్యాగాలకు నిలయమైనటువంటి కుటుంబం ఏదుందంటే ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు. ఇందిరాగాంధీ గారు పదవి ఈ దేశ సమైక్యత గురించి వారి చివరి బొట్టు కూడా శ్వాస వరకు కూడా నేను పోరాటం చేస్తామని వారు త్యాగం చేశారు. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో దేశ పక్కన ఉన్నటువంటి దేశంలో ఎప్పుడైతే విధ్వంసం జరుగుతుందో పీస్ కీపింగ్ ఫోర్స్ పంపించి ఈ దేశమే కాదు పక్క దేశాలు కూడా శాంతియుతంగా ఉండాలని కృషి చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు ఇడిచారు. అదేవిధంగా 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే రాహుల్ గాంధీ గారికి ఒకసారి, సోనియా గాంధీ గారికి ఒకసారి వచ్చినా కూడా త్యాగం చేసినటువంటి త్యాగ కుటుంబం నుంచి పుట్టింది ఎవరు అంటే సోనియా గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం, రాజీవ్ గాంధీ కుటుంబం. అలాంటి కుటుంబం మీద ఈ రోజు మీరు మాట్లాడినటువంటి మాటలకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్నటువంటి ఈ తరుణంలో మోడీ గారు మీ కళ్ళు తెరవాలి. ఇవాళ పేపర్లో స్టేట్మెంట్ ఎక్కడో చదివాను నేను. ఆ స్టేట్మెంట్ ఏమైతుంది, ఏం చెప్తున్నానంటే, మేము వినాయక పూజకు పోతే కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది, భరించలేకపోతుంది అంటుంది. నువ్వు శ్రద్ధ భక్తులతో పూజ చేస్తే బాగుంటది. కేవలం యాక్టింగ్ల గురించి పూజలు చేసి యాక్టింగ్ల గురించి కోవిడ్ వస్తే చప్పట్లు కొట్టండి, గంట కొట్టండి అని, లేకపోతే పూజలు జరిగితే ఎవడో ఇంట్లో పూజ జరిగితే నువ్వు పోయి ఆరతి ఇస్తున్నావు. ఎక్కడ చూడలేవు మనం ఇలాంటి సాంప్రదాయం.